ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? నేను మీ నిఫ్టీ మాస్టర్ మూర్తి నాయుడు. మనం ఏదైతే పోర్ట్ఫోలియోలో మన స్టాక్స్ని సెలెక్ట్ చేసుకునే ముందు ఇటీవల కాలంలో మనం డిఫరెంట్ సెక్టార్స్ గురించి, ఆ సెక్టార్ యొక్క ఇంపార్టెన్స్ గురించి, ఆ సెక్టార్లో వస్తున్నటువంటి రిటర్న్, మల్టిపుల్ వేస్లో వస్తున్నటువంటి రిటర్న్స్ గురించి కూడా మనం వివరించుకుంటున్నాం. ఏదైతే స్మాల్ క్యాప్ అయినా, మిడ్ క్యాప్ అయినా, లార్జ్ క్యాప్ అయినా సెక్టార్లో ఉన్నటువంటి పొటెన్షియాలిటీని బట్టి, సెక్టార్లో ఉన్నటువంటి ట్రెండ్ని బట్టి, ఇప్పుడు మార్కెట్ ట్రెండ్ ఏ విధంగా ఉంటే దానికి తగ్గట్టుగా సెక్టార్ ఏ విధంగా సెలెక్ట్ చేసుకోవాలా అన్న దాని మీద డిపెండ్ అయ్యి మనం ఈ రోజున మార్కెట్లో స్టాక్స్ని సజెస్ట్ చేయడం జరుగుతుంది. ఎందుకంటే మన పోర్ట్ఫోలియోలో గత 2-3 సంవత్సరాలుగా ఏదైతే 15%, 20%, 30%, 40% రిటర్న్ ఇస్తున్న స్టాక్స్ని మనం ఇంట్రడ్యూస్ చేసుకుంటున్నాం. అదేవిధంగా కొన్ని స్టాక్స్లో 100% అబోవ్ కూడా మనకి రిటర్న్ ఇచ్చినటువంటి స్టాక్స్ మనకు తెలుసు. ఎందుకంటే సెక్టార్లో ఉన్న పొటెన్షియాలిటీ, ఆ సెక్టార్కి ఉన్నటువంటి డిమాండ్, ఆ ప్రోడక్ట్కి ఉన్న డిమాండ్ మనల్ని ముందుకు తీసుకెళ్తుంది. దాంట్లో ఆ విషయంలో చూసుకుంటే మనకి ఏదైతే మార్కెట్లో ఒక పొటెన్షియల్ స్టాక్స్ని మనం ఇంట్రడ్యూస్ చేస్తున్నామో అలాంటి స్టాక్స్లో ఏదైతే 500 టైమ్స్ అంటే 5 టైమ్స్ మనకి ఎక్సెస్ ఇచ్చినటువంటి స్టాక్, అంటే ఏదైతే కాంపౌండింగ్ యాన్యువల్ గ్రోత్ రేటు ఏదైతే 500% లాస్ట్ ఇయర్ ఇచ్చింది, అంటే లాస్ట్ ఇయర్ 500% ఇవ్వడం కాదు, లాస్ట్ 3 years నుంచి కూడా 100% రిటర్న్ ఇస్తున్నటువంటి స్టాక్ ఇది. పవర్ సెక్టార్, అది కూడా పవర్ సెక్టార్లో కూడా విండ్ పవర్ సెక్టార్ దానికి సంబంధించింది. ఐనాక్స్ విండ్ లిమిటెడ్, ఈ స్టాక్ నేను మీకు ప్రజెంట్ చేసేస్తాను. ఐనాక్స్ విండ్ లిమిటెడ్ ఏదైతే ఉందో ఈ స్టాక్ యొక్క మార్కెట్ క్యాపిటలైజేషన్ చూసుకున్నప్పటికీ సుమారుగా 20,000 కోట్లు మార్కెట్ క్యాపిటలైజేషన్ ఉంది. మార్కెట్ క్యాపిటలైజేషన్ ఉండేవి కాకుండా ప్రమోటర్ స్టేక్ కూడా సుమారుగా 52% ప్రమోటర్ స్టేకు, ఒక 10% ఎఫ్ఐఎస్, అదేవిధంగా డిఐఎస్ కూడా ఒక 10% అబోవ్ ఉన్నారు. అదేవిధంగా పబ్లిక్ పార్టిసిపేషన్ కూడా అద్భుతంగా ఉంది. నేను ఇక్కడ మార్కెట్ షేర్ ఏదైతే ఉందో షేర్ హోల్డింగ్ ప్యాటర్న్ అంతా కూడా ఇన్ డీటెయిల్గా నేను మీకు ఇక్కడ వివరిస్తున్నాను. అట్ ద సేమ్ టైం కాంపౌండింగ్ యాన్యువల్ గ్రోత్ రేట్ దానికి సంబంధించిన డీటెయిల్స్ కూడా ఇక్కడ చూపిస్తాను. లాస్ట్ ఇయర్ మనకి 500 టైమ్స్ మనకి కాంపౌండింగ్ యాన్యువల్ గ్రోత్ రేట్ లాస్ట్ ఇయర్ 500 టైమ్స్ మనకి ఎక్సెస్ వచ్చింది. లాస్ట్ 3 years నుంచి కూడా 100% అబోవ్ చూపిస్తున్నటువంటి కంపెనీది. మంచి గ్రోత్ ఉండి, సెక్టార్కి మంచి గ్రోత్ ఉండి, అదేవిధంగా మంచి లాభాలు తీసుకొచ్చే కంపెనీస్లో ఈ విండ్ ఎనర్జీ దానికి ఎనర్జీ సెక్టర్ అంతా కూడా ప్రాఫిటబుల్గా ఉంది. అందులో ఈ విండ్ ఎనర్జీ సంబంధించిన దాంట్లో గవర్నమెంట్ పార్టిసిపేషన్, గవర్నమెంట్ ఇన్వాల్వ్మెంట్, గవర్నమెంట్ ఎంకరేజ్మెంట్, గవర్నమెంట్ సబ్సిడీస్ కట్ అన్నీ ఉండటం వల్ల దీంట్లో కూడా అద్భుతమైన లాభాలు తీసుకొస్తున్నాయి. ఏదైతే ఆ విండ్ దానికి సంబంధించినటువంటి ఆ ఫ్యాన్స్ని, దానికి సంబంధించిన ఎలక్ట్రికల్ దానికి సంబంధించినటువంటి మొబిలైజేషన్ దానికి సంబంధించినటువంటి మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్ ఏదైతే ఉందో ఈ విండ్ దానికి సంబంధించిన ఐనాక్స్ విండ్ లిమిటెడ్, మనం ఈ రోజున దీనికి సంబంధించిన డీటెయిల్స్ అన్నీ కూడా తెలుసుకుంటున్నాం. అట్ ద సేమ్ టైం రెవెన్యూ కాంపౌండింగ్ అంతా కూడా ఏ విధంగా ఉన్నదంతా కూడా నేను ఇక్కడ మీకు డీటెయిల్గా చూపిస్తున్నాను. అట్ ద సేమ్ టైం కంపెనీ యొక్క వేరే పర్సన్లోకి వెళ్ళినప్పుడు ఏదైతే ఇది యొక్క ఐనాక్స్ విండ్ లిమిటెడ్ అనేది ఇట్స్ ఏ పార్ట్ ఆఫ్ ఐనాక్స్ గ్రూప్. ఐనాక్స్ గ్రూప్ అనే ఒక పెద్ద కంపెనీతో ఒక పార్ట్ కింద ఉంది. ద కంపెనీ హెస్ ఎంగేజ్ ఇన్ ద బిజినెస్ మ్యానుఫ్యాక్చరింగ్ ఇన్ ద విండ్ టర్బైన్ జనరేటర్స్ అండ్ ఇట్స్ విండ్ ఎనర్జీ సొల్యూషన్స్ ప్రొవైడింగ్ దానికి సంబంధించిన దాంట్లో ఒక అద్భుతమైనటువంటి కంపెనీది. ఇది ఏదైతే మ్యానుఫ్యాక్చరింగ్ అండ్ డిస్ట్రిబ్యూషన్ ఆఫ్ ద విండ్ టర్బైన్ జనరేటర్స్ కాంపోనెంట్స్ సచ్ యాజ్ ఏ కాంపోనెంట్స్, దానికి సంబంధించిన టర్బో సంబంధించిన కాంపోనెంట్స్, దానికి సంబంధించిన ఏదైతే రూట్స్, హబ్స్, బ్లేడ్ సెట్స్ గట్రా ఏదైతే ఉన్నాయో దానికి సంబంధించిన అన్ని కూడా నేను మీకు ఇక్కడ డీటెయిల్గా చూపిస్తున్నాను. దానికి సంబంధించినటువంటి కాంపోనెంట్స్ అన్నీ కూడా విండ్ ఎనర్జీ సంబంధించినటువంటి కాంపోనెంట్స్ అన్నీ కూడా, దాని యొక్క విండ్ ఎనర్జీ సంబంధించిన పిక్చరైజేషన్స్ కూడా అన్నీ ఇక్కడ నేను మీకు చూపిస్తున్నాను. దాంట్లో దానికి సంబంధించినటువంటి వేరియబుల్స్ అన్నీ కూడా ఇక్కడ అన్నీ ఉన్నాయి. అదేవిధంగా స్ట్రాంగ్ సపోర్ట్ ఆఫ్ ఐనాక్స్ గ్రూప్ నుంచి దీనికి సంబంధించి చాలా స్ట్రాంగ్ సపోర్ట్ ఉంది. దానికి సంబంధించినటువంటి కంపెనీస్ అన్నీ ఏ కంపెనీస్ ఇన్వాల్వ్ అయ్యిందో అందరూ కూడా ఇక్కడ డీటెయిల్గా చూపిస్తున్నాను. మ్యానుఫ్యాక్చరింగ్ ఫెసిలిటీస్ కూడా డిఫరెంట్ కెపాసిటీ కూడా డిఫరెంట్ స్టేట్స్లోనూ డిఫరెంట్ వేస్లో మనకి ఏ విధంగా ఉందంతా కూడా ఇక్కడ మ్యానుఫ్యాక్చరింగ్ కెపాసిటీ దానికి సంబంధించిన కూడా ఇన్ డీటెయిల్గా చూపిస్తున్నాను. క్లయింటల్ బేస్ కూడా ఎక్స్ట్రాడినరీగా ఏదైతే టాటా పవర్ కానీ, అదానీ కానీ, ఎన్టీపీసీ కానీ, ఎన్హెచ్పిసి కానీ, పవర్ ట్రేడింగ్ కార్పొరేషన్ ఇండియా లిమిటెడ్ కానీ, ఆయిల్ ఇండియా లిమిటెడ్ కానీ, అదేవిధంగా కంటానియం లిమిటెడ్ కానీ, అదేవిధంగా మల్పని గ్రూప్ సంబంధించింది కానీ, ఇలాంటి అద్భుతమైనటువంటి క్లయింట్ బేస్ ఉంది. ఏదైతే పవర్ సెక్టార్లో ఉన్నటువంటి పవర్ జనరేషన్ చేసే కంపెనీస్ ఏదైతే ఉన్నాయో వాళ్ళందరూ కూడా వీళ్ళ క్లయింట్స్, వాళ్ళకి వీళ్ళు ఏదైతే టర్బో మిషనరీస్ అన్నీ కూడా తయారు చేస్తారో, ఆ ఫ్యాన్స్ కానీ, ఆ వింగ్స్ కానీ, ఆ టర్బో ట్యూబ్స్ కానీ ఇవన్నీ కూడా తయారు చేయడంలో వీళ్ళు నిష్ణాతులు. కాబట్టి ఎవర్ గ్రీన్గా కంపెనీకి ఏదైతే ప్రోడక్ట్ డిమాండ్గా ఉండటం వల్ల వాళ్ళ యొక్క ఓన్ బిజినెస్ మోడల్ కూడా ఏ విధంగా ఉన్నదంతా కూడా ఇక్కడ డీటెయిల్గా చూపిస్తున్నాను. ప్లస్ వేరే స్టేట్స్లో వీళ్ళకి ఏదైతే ఇంక్లూడింగ్ రాజస్థాన్, గుజరాత్, అదేవిధంగా మహారాష్ట్ర, కర్ణాటక, కేరళ, మధ్యప్రదేశ్, ఆంధ్రప్రదేశ్, అదేవిధంగా అండ్ తమిళనాడులో కూడా ఏ విధంగా ఎస్టాబ్లిష్ అయ్యి ఉన్నది, దీని యొక్క వింగ్స్ ఏ విధంగా ఉన్నాయి అన్నది అంతా కూడా ఇక్కడ డీటెయిల్గా నేను మీకు చూపిస్తున్నాను.
అట్ ద సేమ్ టైం మార్కెట్ యొక్క పిక్చరైజేషన్ ఏదైతే విండ్ ఎనర్జీ సంబంధించినటువంటి డీటెయిల్స్ అన్నీ కూడా నేను ఇక్కడ మీకు ఇస్తున్నాను. అంతేకాకుండా ఎందుకు ఈ స్టాక్ను హోల్డ్ చేయాలి, మనం ఎందుకు ఈ స్టాక్స్లో ఇన్వెస్ట్ చేయాలి, దానికి సంబంధించినటువంటి ఫండమెంటల్స్ అన్నీ కూడా ఏ విధంగా ఉన్నాయి, దీని యొక్క గ్రోత్ ఆస్పెక్ట్ చూసుకుంటే ఏ విధంగా ఉంది, డెట్ ఈక్విటీ రేషియో ఏ విధంగా ఉంది, ఆర్ఓసి ఏ విధంగా ఉంది అంతా కూడా నేను మీకు ఇక్కడ ఫండమెంటల్స్ అన్ని డీటెయిల్గా చూపిస్తున్నాను. అట్ ద సేమ్ టైం లాస్ట్ ఇయర్ 100 రూపీస్ 125 రూపీస్ దగ్గర నుంచి ఇది 600 రూపీస్ 650 రూపీస్ వరకు కూడా మార్కెట్లో ఏ విధమైనటువంటి గ్రోత్ వచ్చింది అన్నది కూడా టెక్నికల్గా కూడా చాలా హెల్తీ టెక్నికల్స్ ఉండటం వల్ల ఇలాంటి స్టాక్స్ని మనం రికమెండ్ చేయడం జరుగుతుంది. ఏదైతే మనం టెక్నికల్స్ ఫండమెంటల్స్ చూసుకుని ఆ సెక్టార్ యొక్క గ్రోత్ చూసుకుని ఆ సెక్టార్లో ఉన్నటువంటి దాంట్లో ది బెస్ట్ స్టాక్స్ని దాని యొక్క బిజినెస్ మోడల్ని అర్థం చేసుకుని వాటి యొక్క మ్యానుఫ్యాక్చరింగ్ కెపాసిటీ కానీ వాటి యొక్క ఎక్స్పాన్షన్ కెపాసిటీ కానీ వాళ్ళ యొక్క సేల్ పాయింట్ కానీ వాళ్ళకి మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్ కానీ వాళ్ళ యొక్క క్వాలిటీ ఆఫ్ ప్రొడక్ట్ కానీ ఎన్ని ఇయర్స్ నుంచి వాళ్ళకి ఈ ఫీల్డ్లో ఉన్నారన్నది కానీ వాళ్ళ యొక్క బ్యాక్గ్రౌండ్ వాళ్ళ యొక్క ఎన్ని కూడా తెలుసుకున్న తర్వాత ఇలాంటి స్టాక్స్ను మనం సెలెక్ట్ చేసుకుని మీరు కూడా స్టాక్స్లో ఇన్వెస్ట్ చేసే ముందు దీనికి సంబంధించిన పూర్తి సమాచారం తెలుసుకుని ఇలాంటి స్టాక్స్లో ఇన్వెస్ట్ చేయడం వల్ల మన ఇన్వెస్ట్మెంట్ తొందరగా మనం అనుకున్న టార్గెట్ని రీచ్ అవ్వడానికి అవకాశం ఎక్కువగా ఉంటుంది. ఆ విధంగా మనం చేసినట్టు మన పోర్ట్ఫోలియో కూడా చాలా వెల్తీగాను హెల్తీగాను ఉండే అవకాశం ఎక్కువగా ఉంటుంది. థ్యాంక్ యూ.